షలోమ్ ఎవ్రీవన్, ఐ యామ్ ప్రియా, ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష మికెట్స్. మికెట్స్ అంటే అటు తర్వాత లేదా చివరిలో అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 10వ పర్ష. సెఫర్ బెరషిత్ లేదా ఆదికాండంలో ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా వాక్య భాగములు. బెరషిత్ అనగా ఆదికాండము 41వ అధ్యాయం 15వ వచనం నుండి 38వ వచనం వరకు. ఈ రెండవ అలియాలో ఫరో తన కలలను యోసెఫ్కు చెప్పి ఎవరూ వివరించలేకపోతున్నారు అంటాడు. యోసెఫ్ నాకు కాదు, ఎలోహిం ఫరోకు మంచి సమాధానం ఇస్తాడు అని చెప్పి వివరిస్తాడు. రెండు కలలు ఒక్కటే. 7 సంవత్సరాలు గొప్ప సమృద్ధి వస్తుంది. తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చి సమృద్ధిని మింగేస్తుంది. కళ 2 సార్లు వచ్చింది కాబట్టి ఈ విషయం ఎలోహిం ద్వారా నిశ్చయంగా త్వరలోనే జరుగుతుంది. యోసెఫ్ సలహా ఇస్తాడు. మితిమీరిన జ్ఞానవంతుడు ఒకడిని ఈజిప్ట్ మీద అధికారిగా నియమించి సమృద్ధి సంవత్సరాల్లో పంటలో 5వ వంతు ధాన్యాన్ని సేకరించి కరువు కోసం నిల్వ చేయాలి. ఫరో మరియు అతని సేవకులు ఆశ్చర్యపోయి ఎలోహిం ఆత్మ ఉన్న మరొక మనిషి దొరుకుతాడా అని అంటారు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.